మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. దేశంలో భారతీయ జనతా పార్టీ లోక్సభ ఎన్నికల్లో 400 స్థానాలను గెలుచుకునేందుకు వ్యూహరచన చేస్తుంది. అందులో భాగంగానే ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న 2 స్థానాలపైన కూడా గురిపెట్టింది. ఇందులో భాగంగానే దాదాపు యువ నాయకులందరినీ పార్టీలో చేర్చుకోవడం, ఈరోజే ప్రచారాన్ని కూడా ప్రారంభించారు. ఇందుకు సంబంధించి మనతో పాటు జిల్లా అధ్యక్షుడు ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రచారం ఎట్లా సాగుతుంది, నాయకులంతా కలిసి వస్తున్నారా, బీజేపీకి మూవ్మెంట్ ఎట్లా ఉందో ఒకసారి అడిగి తెలుసుకుందాం. అధ్యక్ష చెప్పండి, నల్గొండలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని గెలిపించుకునేందుకు పెద్ద ఎత్తున వ్యూహరచన చేస్తున్నారు. ఎట్లా ఉంది ప్రచారం? ఈరోజు దేశంలో ఎక్కడ చూసినా, నల్గొండలో ఎక్కడ చూసినా కూడా ఒకటే నామం వినిపిస్తూ ఉన్నది. అది మోదీ 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 అని చెప్పి యావత్ దేశ ప్రజానికం, నల్గొండ ప్రజానికం ముచ్చటగా మూడోసారి మోదీ గారిని ప్రధానమంత్రిని చేయాలి. 400 సీట్లు భారతీయ జనతా పార్టీకి రావాలి. దాంట్లో నల్గొండ, భువనగిరి కూడా ఉండాలని ప్రజలు కోరుకుంటున్న తరుణంలో ప్రజల నిర్ణయాన్ని ఎవరు ఆపలేరు. భారతీయ జనతా పార్టీ పెద్ద మెజారిటీతోని నల్గొండ పార్లమెంటు, భువనగిరి పార్లమెంట్ని కైవసం చేసుకోబోతా ఉన్నది. అంటే ఇక్కడ ప్రచార పర్వం కొనసాగుతుంది. ప్రచారానికి వెళ్ళినప్పుడు ప్రజలకు ఏం చెప్తున్నారు? భారతీయ జనతా పార్టీ దేశ ప్రజల కోసం ఏవైతే సంక్షేమ పథకాలు చేసినరో అవన్నీ కూడా వాళ్ళకి వివరించడం జరిగింది. మరి గతంలో కూడా ఏవైతే మోదీ సర్కార్ ఉన్నప్పుడు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా కలిసి మోదీ గారు మీకు నమస్తే చెప్పిరామన్నారు మరి అని చెప్పి వారందరికీ చెప్తున్న తరుణంలో ఎంతోమంది లబ్ధిదారులు నల్గొండ పార్లమెంట్లో కూడా ఉన్నారు. కాబట్టి వారందరికీ వెళ్ళి మరి మోదీ గారు మరొకసారి వస్తే పేదవారికి ఇల్లులు కట్టిస్తాం, మరి ఈరోజు రహదారులు అయితే కానివ్వండి, ఆరోగ్యానికి సంబంధించి కానివ్వండి, మరి రైతులకు సంబంధించే కానివ్వండి, ఏవైతే నల్గొండానికి కూడా మేము నల్గొండ కూడా ఒక మేనిఫెస్టో రిలీజ్ చేయబోతా ఉన్నాము. నల్గొండ పార్లమెంటు ఏవైతే మేము పథకాలు, ఏవైతే సంక్షేమ పథకాలు నల్గొండ పార్లమెంట్కి చేయబోతా ఉన్నాం, గత కొంతకాలంలో మీకు ఇంకొన్ని రోజుల్లో అది కూడా మీకు రిలీజ్ చేసి నల్గొండ పార్లమెంట్లో సైదిరెడ్డి గారు గెలిచిన తర్వాత ఏవైతే సంక్షేమ పథకాలు చేయాలో అవన్నీ కూడా మీకు ముందుకు. కానీ ఇక్కడ ఈ పార్లమెంటుకు సంబంధించి అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే ఉన్నారు. కానీ కొన్ని ప్రాంతాలలో మీ నాయకత్వం బలంగా లేదని, ఎట్లా 400 సీట్లలో నల్గొండ ఉంటుందని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్న పరిస్థితి. జాయినింగ్స్ కూడా పెద్ద సంఖ్యలో నల్గొండలో మొన్న ఇండిపెండెంట్గా పోటీ చేసినటువంటి పిల్లి రామరాజు గారు వచ్చి జాయిన్ అయినరు. మరి మొన్న నాగార్జున సాగర్ నుంచి బీఎస్పీ పార్టీ తరఫున పోటీ చేసినటువంటి రమణ ముదిరాజు గారు వచ్చి జాయిన్ అయినరు. నల్గొండ జిల్లా నుండి ఎవరైతే టీఆర్ఎస్ నుంచి పోటీ చేసినారో ఆ బీఆర్ఎస్ ఎక్స్ ఎమ్మెల్యేలందరూ కూడా భారతీయ జనతా పార్టీలో టచ్లో ఉన్నారు. మరి ఎంతోమంది చేరుతున్న తరుణంలో నల్గొండ జిల్లాలో 2 పార్టీలు ఉండబోతూ ఉన్నది. ఒకటి బీజేపీ, 2 కాంగ్రెస్. మరి ఈ కుటుంబ పరిపాలనని అంతం చేయాలని చెప్పి ప్రజలు ఆకాంక్షిస్తూ ఉన్నారు. ప్రజలు ఆవేశం మీద ఉన్నారు, ప్రజలు ఆలోచన మీద ఉన్నారు. మరి అట్లాంటి తరుణంలో మేము ఈరోజు మోదీ 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 అని చెప్పి ప్రతి ఒక్క గ్రామంలో వయసుకు అతీతంగా, కులాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరూ కోరుకుంటున్న తరుణంలో ప్రజలు కోరుకుంటున్నారు. ఈరోజు అందరం కూడా మోదీ గారి కుటుంబ సభ్యులని చెప్పి ఆలోచిస్తున్న తరుణంలో మోదీ గారి కుటుంబ సభ్యులందరూ కూడా నల్గొండ పార్లమెంటులో ఉన్న అందరూ కూడా మోదీ గారికి ఓటేసి మోదీ గారిని మరొకసారి ప్రధానమంత్రి చేయాలని చెప్పి వారందరూ కోరుకుంటా ఉన్నారు. ఈ ప్రచారంలో మోడీని నల్గొండకు తీసుకొచ్చే ఏమన్నా బహిరంగ సభ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? ఎస్, నిన్ననే మాకు సమాచారం వచ్చింది, నిన్ననే మాకు తెలిసింది. భువనగిరి పార్లమెంటు మరి నల్గొండ పార్లమెంటు కలిసి ఈ సభ ఉండబోతూ ఉన్నది. ఆ డేటు కూడా తొందరలోనే మీకు చెప్తాము. మోదీ గారు ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రచారానికి ఒక పెద్ద బహిరంగ సభ చేయబోతూ ఉన్నాం. వారితో పాటు యోగి ఆదిత్యనాథ్ గారు రాబోతూ ఉన్నారు. వారితో పాటు మహిళలకు సంబంధించి ఒక పెద్ద సమ్మేళనం, దానికి స్మృతి ఇరానీ గారు రాబోతూ ఉన్నారు. జాతీయ నాయకత్వం మొత్తం కూడా, మరి గతంలో కూడా అమిత్ షా గారు కూడా వచ్చిండ్రు. మరి జాతీయ నాయకత్వం మొత్తం కూడా నల్గొండ జిల్లాని పటిష్టం చేయాలి. పార్టీ బలోపేతం జరుగుతూ ఉన్నది నల్గొండ జిల్లాలో కూడా. మరి నల్గొండ గెలిస్తే మరి ఈ కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా అంతమవుతుంది. కాబట్టి కేంద్ర పార్టీ ప్రత్యేక దృష్టి పెట్టింది నల్గొండ మీద. మరి ప్రజలు కోరుకుంటున్నారు ఒక అభివృద్ధి కావాలని చెప్పి, ఒక డబుల్ ఇంజన్ సర్కార్ కావాలి నల్గొండలో. మరి కేంద్రంలో కూడా మోదీ సర్కార్, కేంద్రంలో కూడా భారతీయ జనతా పార్టీ, నల్గొండలో కూడా ఒక భారతీయ జనతా పార్టీ, నల్గొండలో కూడా భారతీయ జనతా పార్టీ ఎంపీ అభ్యర్థి అయితే ఒక
అంత్యోదయ సిద్ధాంతంతో ఏర్పడినటువంటి భారతీయ జనతా పార్టీ చిట్ట చివర పేదవాడికి ఏదైతే ప్రభుత్వ ఫలాలు అందించాలనుకుంటున్నారో మోదీ గారు, అది కేవలం భారతీయ జనతా పార్టీతోనే సాధ్యమవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఒక డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పడే దిశగా కార్యకర్తలందరూ కూడా ఒక కసితోని పనిచేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా నల్గొండ పార్లమెంట్లో కాషాయ జెండా ఎగురవేయడం ఖాయమని మేమందరం విశ్వసిస్తూ ఉన్నాం. చివరగా ఒక విషయం చెప్పండి, ఈ 400 సీట్లలో నల్గొండ ఖచ్చితంగా ఉంటుందనే ఆశాభావం మీరు వ్యక్తం చేస్తున్నారా? ఆశాభావం కాదు, 400 సీట్లు నల్గొండ ఖచ్చితంగా ఉంటుందన్న ఒక దృఢ విశ్వాసంతో ఉన్నాం మేము. ఎందుకంటే ప్రజలు ఆలోచనని ఎవ్వరూ ఆపలేరు. మీరు ఈరోజు గ్రామాలలో, మీరు టౌన్లలో, మున్సిపాలిటీలో ఎక్కడ ఎవరిని కదిలించినా కూడా, ఏ పార్టీ వాళ్ళని కదిలించినా కూడా అందరూ కూడా చెప్తా ఉన్నారు, ఈ టీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ మొత్తం కూడా భారతీయ జనతా పార్టీ వైపు ట్రాన్స్ఫర్ అవబోతూ ఉన్నది. మరి భారతీయ జనతా పార్టీ ఈరోజు గల్లీలో ఎవరున్నా సరే ఢిల్లీలో మాత్రం మోదీ గారు కావాలి అని కోరుకుంటున్నారు. అందుకోసం అని చెప్పి ఖచ్చితంగా 400 సీట్లో నల్గొండ కూడా ఉన్నది. మేము గెలవబోయే 12-14 సీట్లలో నల్గొండ కూడా ఉన్నది. ఎందుకంటే ఇక్కడ కుటుంబ పరిపాలన, మీరు అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ కుటుంబ పరిపాలన అంతం చేయాలి. ఒక లీడర్షిప్ వాక్యూమ్ ఉన్నది నల్గొండ జిల్లాలో. మరి ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా వాళ్ళకి తెలుసు, వాళ్ళందరూ కూడా వయసు అయిపోయింది, వాళ్ళందరూ కూడా చివరి స్థాయిలో ఉన్నారు, 11th అవర్లో ఉన్నారు. ఆఖరిసారి వాళ్ళు మంత్రి అయిపోయినరు, మళ్ళీ ఇంకోసారి ఎప్పుడు ఎమ్మెల్యే మంత్రులు కాదు. మరి నల్గొండను దోచుక తినాలి, మా కుటుంబాలు బాగుపడాలి, మా వ్యాపారాలు బాగుపడాలి, వాళ్ళ పిల్లల్ని మళ్ళా ఇంకా రాజకీయ అగ్రగేటం చేసి వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం కేవలం రాజకీయ ఉద్యోగాలు ఇస్తున్నారు ఈ కోమటిరెడ్డి కుటుంబం, ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి కుటుంబం, జానారెడ్డి కుటుంబం తప్ప నల్గొండ పార్లమెంట్కి, నల్గొండ జిల్లాకు సంబంధించిన ఎవరికి కూడా ఉద్యోగాలు ఇస్తలేవు. యువతని వాళ్ళందరూ కూడా యువత గురించి కానీ, మహిళల గురించి కానీ, రైతుల గురించి కానీ, నల్గొండ ప్రజల మీద కానీ వాళ్ళకి సోయి లేదు. వాళ్ళకి కేవలం వాళ్ళు బాగుపడితే చాలు. ఆ రోజు సోనియమ్మ అదే చేసింది, సోనియా గాంధీ కేంద్రంలో అదే చేసింది, కేసీఆర్ అదే చేసి, ఈ నల్గొండలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ అదే చేస్తున్నారు. మరి ప్రజలు ఇవన్నీ కూడా గమనించిండ్రు. ఈ కాంగ్రెస్ పార్టీని, కుటుంబ పరిపాలనని నల్గొండలో బొందబెట్టుడు ఖాయమని చెప్పి నల్గొండ ప్రజానికం అంతా కూడా కంకణబద్దులయ్యి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి ఓటేస్తాం, కమలం పువ్వు గుర్తుకి ఓటేసి పెద్ద మెజారిటీతో నల్గొండ పార్లమెంట్ని భారతీయ జనతా పార్టీని గెలిపిస్తామని చెప్పి ఆశాభావం తెలుపుతా ఉన్నారు అందరూ. అంటే ఇది మొత్తానికి దేశంలో మోడీ పాలనను హ్యాట్రిక్ చేయాలి. ఇక్కడ కూడా 400 సీట్లు వస్తాయి. ఈ 400లో నల్గొండ ఖచ్చితంగా ఉండబోతుంది. ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పాలనను అంతమొందించేందుకు బీజేపీ పటిష్టంగా అవుతుంది. యువ నాయకత్వాన్ని మొత్తం తయారు చేస్తున్నామని చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరామ్యాన్ సాయితో ప్రేమ్, సుమన్ టీవీ, నల్గొండ.